రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలపై రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ను వైసీపీ నేతలు రాజ్భవన్లో కలిసి వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కూటమి పాలన సాగుతోందని తక్షణమే గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరారు. అనంతరం వైసీపీ నేతలు మాట్లాడుతూ ఇటీవల గంగాధర నెల్లూరు జిల్లాలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ అన్ని పనులు టీడీపీ వారికే చేయాలని, వైసీపీ వారికి ఏ పని చేయకూడదని, అలా చేస్తే పాముకు పాలు పోసినట్లేనంటూ చేసిన తీవ్ర వ్యాఖ్యలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని ఎమ్మెల్సీ బొత్స అన్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే సందర్భంలో ఎటువంటి వివక్ష లేకుండా ప్రజలందరికీ సమదృష్టితో ప్రజలందరికీ అందిస్తానని, రాజ్యాంగంపై ప్రమాణం చేసిన చంద్రబాబు దానికి విరుద్ధంగా చేసిన వ్యాఖ్యలపై తక్షణం గవర్నర్ చర్య తీసుకోవాలని కోరామని బొత్స పేర్కొన్నారు. గంగాధర్ నెల్లూరులో ఆయన మాట్లాడిన మాటలు ఏ పని చేసినా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళకే చేయండి, వైసీపీ పార్టీ వాళ్ళకి చేయొద్దు, చేస్తే పాముకి పాలు వేసి పోషించినట్టే. కాబట్టి నేను చెప్పిన వర్కర్స్ చెప్పిన నేపథ్యం దయచేసి ఆలోచించమని కోరుతున్నాను. ఎవరైనా బెనిఫిషరీ ఉంటే బెనిఫిషరీకి పార్టీలు ఉండవు, బెనిఫిషరీకి పట్టాలు ఉండవు. బెనిఫిషరీకి ఏదైతే ప్రభుత్వం నిర్దేశించిన పారామీటర్స్ ఏవైతే ఉంటాయో వాటి వరకే చూసి ఆ పారామీటర్స్ కానీ సరిపోతే ఆ రకంగా వారి లబ్ధిదారుడిగా చేకూర్చడం అనేది భారత రాజ్యాంగం ఇచ్చే హక్కు. అలా కాకుండా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన ఓతికి దానికి వ్యతిరేకంగా చట్టాన్ని చేతిలో తీసుకుంటూ కాన్స్టిట్యూషన్ వైలేషన్కి పాల్పడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, వారి తాలూకా క్యాబినెట్ అంతా కలిపి వారితో పాటు బ్యూరోక్రసీ మొత్తం అందరూ కూడా ఈ విధంగా వారి పరిపాలన సాగుతుంది. కాబట్టి మీ ఇంటర్వెన్షన్ అవసరం గవర్నర్ గారు అని చెప్పి వారికి